బాగా పెంచినవే. చెప్పాస్ కూడా చిన్న కొడక, శత్రుశాసాన్ని నరికేసి నీ బాబు రుణం తీర్చుకున్నావురా. చెప్పాస్ చెప్పాస్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, జనం దిష్టి తూ. ఈడాడు బాబాయ్. అసలైన పరీక్ష నీకు ఇప్పుడే మొదలైంది. ఒక బకాసురుడు, ఒక కీచకుడు, ఒక బిన్ లాడెన్, వీళ్ళ ముగ్గురిని కలిపి గ్రైండర్లో వేసి ఆ మాంసం ముద్దకు ప్రాణం పోస్తే వీడవుతాడు. తొందరపడ్డావు, తర్వాత బిందె నీదవుద్ది. ఆ తిండేంటి రసంగా? అన్నమైనా పానమైనా ఆడదైనా నురివేయడమే నాకు ఇట్టం. నువ్వేంటి లేచావు? తిను. నాకు ఆకలి చచ్చిపోయింది పెద్దమ్మా. ఏందే సిగ్గా? బావనైతే మంచిగుండేదే, అన్ననైపోయినా. ఏంట్రా పిచ్చివాగుడు? తినో. ఏంద్ర నరసింహ, ఎన్ని దినాలట ఊరి మీద పడి తిరుగుతావు బా? పెండ్లి గాని చేసుకోవా ఏంది? అసలే ఇస్తిరాకులో తిని ఈదిలో పడేయడమే నాకు ఇట్టమే. తిన్నాక కడుక్కొని భద్రంగా బీరువాలో దాచుకుని ఎండి కంచమైనా సరే నాకు గిట్టదే. నీకు మీ తాత బుద్ధులని దండిగా వచ్చుండాయే. అయితే ఎవడు రైడు? కొత్తగా పనిలో చేరాడు బాబు, నాయన కుడిసెయ్యి. అయితే నిమ్మలంగా నిలబడ్డాయిందిరా, దండం పెట్టాలని తెలీదా? నమస్తే అన్న. ఏందిరా ఇది? నేనేమన్నా ఈ స్కూల్లో టీచర్నా? ఇంటి యజమానికి కాళ్ళ మీద పడి పెట్టాలా దన్నం. ఏ చూస్తామేంది? పెట్టో. పెట్టరా. పని ఏదో ఎట్టా ఉండాలో నేర్పిడికి. మేం పంచె విప్పి ఉచ్చపోస్తే దోశలు పట్టాలా, పొగరు చూపిస్తే తల తెగిపోతుంది. ఎందుకు? నేను చెప్తాగా, నేను చెప్తా. నేను చెప్పలేదురా ఇది పెద్ద కరోడా గడని? ఎరా దెబ్బ బాగా తగిలిందిరా. ఈ మ్యాటర్ మన ఇద్దరం తర్వాత డిస్కస్ చేద్దాం బాబాయ్. ముందు చెల్లికి తెలియకుండా మేనేజ్ చేయి, సరేనా? ఓకే. హలో హలో. అరే స్వాతి ముత్యం, ఇప్పుడు ఎంగేజ్ రోజు చూస్తుంటాను, తెగ నొక్కుతుంటావు. ఎవడురా యాదవా? సార్ మన ఇంట్లోనే ఉన్నాడు సార్ శత్రువు. వాడు ఫోన్ నెంబర్ ఇది. ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని ఎంగేజ్ వస్తుంది సార్. అరే నువ్వు సెల్ నెంబర్ నొక్కుతున్నావా లేకపోతే ఏదైనా పిన్ కోడ్ కొడుతున్నావా? ఏమండే మమ్మల్ని అంత అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మేము మీలాగా హాఫ్ చదువులు చదువుకున్నాం కాదు. 5th క్లాస్ ఫెయిల్డ్. ఎంత నెంబర్? ఎంత నంబరు 9032 03 28 63. అమ్మా కొడతారేంటండి? యాదవా అది నీ నెంబరేరా? నా నెంబరా? ఎవడు దాన్ని నొక్కుంటే ఏమైద్ది? అమ్మా ఇంత మోసమా? ఇవాళ వాడిని వేసేస్తాను. ఎవరిని? డొక్కమ్మగాడిని. ఎందుకు? ఎందుకంటారేంటండి? ఒకే నెంబర్ దొరికిస్తాడా? అంత వీపీ గడ్లా కనపడుతున్నానా? మేనేజ్ చేయకన్నా, అంతా చూసేసాను. ఏంటి ఏ మ్యాటర్ భలే మేనేజ్ చేస్తావన్నా? అలా మేనేజ్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా. ఒక విషయం తెలుసా నీకు? ఇంట్లో వాళ్ళ వాయిస్ లన్నీ మిమిక్రీ చేసి చెప్తా. ఏది ఒక్కటి వదులు. ఆ ముత్యం ఎలా మాట్లాడతాడంటే, నా మాట వినకపోతే మిట్ట మధ్యాహ్నం మిడియాడు వేళ చచ్చిపోతారు. నాతో పెట్టుకుంటే అత్తరేసి చంపుతా. అబ్బబ్బబ్బబ్బా చంపేశావన్నా. ఇంకోటి ఆ ముసలి దాన్ని చెప్పనా? ఆకు ఒక్క దంచలేని పతి ఏదో మీసం మెలేసేవాడే. ఏ ఒక్కడు పంచాడు నా బట్ట. సూపర్ అన్నా. అన్నా ఆ నర్సింగ్ అని ఒక్కసారి ఇమిటేట్ చేస్తే నువ్వు గేట్. ఆ నర్సింగ్ గారి పేరెత్తద్దు. వాడు పెద్ద డఫా నా కొడుకు. వాడు నన్ను ఏమంటాడు తెలుసా? గబ్బున ఎలా అని పిలుస్తాడు. నాకు అక్కడే మండుద్ది. వాడు వాయిస్ మాత్రం అడగొద్దు. రే ఏదైనా మేనేజ్ చేయగాని వాడు వాయిస్ మాత్రం ఇమిటేట్ చేయొద్దు. ఓకే? రే గబ్బునాయలా, ఎన్నిసార్లు చెప్పాను రా ఏదైనా ఇమిటేట్ చేయి, వాడిని ఇమిటేట్ చేయొద్దని. రాయ్ గబ్బునాయలా. ఆడొచ్చినట్టు నీకు ముందే తెలుసా? నువ్వు వాడి మ్యాటర్ స్టార్ట్ చేయకముందే వచ్చాడు. మరి నాకు చెప్పలేదే? వాడు వస్తే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావునని. ఓహో ఎలా మేనేజ్ చేస్తానో తెలుసుకుందామనే. నా బంగారు కొండే. నాకేం వినపట్లేదు, నాకేం కనపట్లేదు. ఎటు ఒకటి తీసుకెళ్ళు.
ఏమే కష్టం నాది కటింగ్ నీదా నేను హ్యాపీగా పాపం ఫుల్ బాటిల్ మందు తాగొస్తే లక్స్ సోపు తోటి స్నానం చేసి తోటి స్నానం చేసి మల్లెపూలు పెట్టుకొని నా కోసం మొహమ్మద్ ఖాన్ లాగా రెడీగా ఉంటావు అనుకుంటే దుప్పటి చుట్టుకొని పడుకుంటావని రామ్ గోపాల్ వర్మ గాడేవాడి ఎంతకాలం నుంచి నడుస్తుంది ఆడికి నీకు అక్రమ సంబంధం ఆడొచ్చి నిన్ను రక్షిస్తాడని ఫోన్ చేయవే ఆడికి రక్త చరిత్ర మొగుడి ఇంటికి వస్తే ఫుడ్ పెట్టామా బెడ్ మీదకి వచ్చామని చూసుకోకుండా ఏది ఏది అసే జేబులు ఎతకడం ముక్కు తీదడం మట్టి కట్టుకుని పోతావు నువ్వు నాశనం అయిపోతావు ముండా కొడుక సార్ కాపాడండి సార్. పెద్ద బాబు గారికి వేలు చూపించి నాలుగు మడత పెడితే చూస్తా ఊరుకుంటావేంట్రా దిగివాడి సంగతి చూడు. ఇలాంటి ఫ్యామిలీ విషయాలు డీల్ చేయడం నా వల్ల కాదు. ఇలాంటి మ్యాటర్స్ డీల్ చేయడంలో నువ్వు అపరచానికిడివి. జస్ట్ ప్రొసీడ్ అయితే. ఏంట్రా తరతరాలుగా మగవాడి దౌర్జన్యానికి ఆడది బలైపోవాలరా? రేయ్ నువ్వెవడ్రా నా మొగుడిని కొట్టడానికి? నా మొగుడు నన్ను కొడతాడు చంపుతాడు. నీకెందుకురా? మొగుడు పిల్లలనక లక్ష ఉంటాయి. దా బొంగారం కొట్టుకుంటూ అలసిపోయి ఉంటావు. అన్నం తిందులేమ్మా. మళ్ళీ భోజనం చేశాక నేను కొడతా. సరే చెప్తే విన్నావా? కాపాడండి కాపాడండి అని అరిచింది కదా అని కాపాడదామని వెళ్తే నాకు ఇచ్చింది ఏంట్రా అంత డిష్? కొడితే ఎవరైనా అలాగే అరుస్తారన్నా. నువ్వు అరవలా? మొగుడు తను ఎంత తిట్టినా కొట్టినా ఓకే. అదే మొగుడి మీద దెబ్బ పడిందనుకో ఏ భార్య ఊరుకోదు. భార్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఏ భర్తకైనా అర్థమవుద్ది తన మీద ఎంత ప్రేమ ఉందోనండి. అవన్నీ కాపురం చేసే వాళ్ళకి అర్థమవుతాయి కానీ కట్టుకుని వదిలేసేవాడికి ఏమర్థం అవుతుంది? సార్ సారీ సార్, మిమ్మల్ని కాదు. లుక్లు ఇస్తున్నాడు. హరిత అమ్మా, ఏవేంద్రా? ఊరుకో. ఏవేంద్రా? రాత్రి జరిగిందంటే నా మాట రావే రా.